నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. చిలుకూరు బాలాజీ టెంపుల్ అర్చకులు రంగరాజన్పై దాడి జరిగింది. అసలు అది ఎలా జరిగింది చర్చించుకునే ముందు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే. మేడం, చిలుకూరు బాలాజీ టెంపుల్లో అర్చకుడి మీద దాడి జరిగింది. అసలు అది ఎలా జరిగింది? దీని మీద మీ స్పందన ఏంటి మేడం? అసలు ఒక గుడికి వెళ్ళి ఒక అర్చకుడి మీద దాడి చేయడం అనేది చిన్న విషయమా? ఇదే ఒక మస్జీదులో జరిగితే, ఇదే ఒక చర్చిలో జరిగితే ఈ పాటికి అంత గందరగోళం జరిగేది. అంటే ఎవరు చేశారు మనకి ఇమ్మెటీరియల్. అది హిందువులే చేశారా, ఇంకొకళ్ళు చేశారా, అది కాదు ఇక్కడ నేను మాట్లాడేది. అది ఎవరు చేసినా కూడా తప్పే. నెంబర్ 1. నెంబర్ 2, ఆ చేసిన వాళ్ళు ఏమడిగారు? రామరాజ్య స్థాపన అంటే దాని అర్థం ఏంటి? హిందూ దేశం స్థాపన అన్నట్టుగా అన్నమాట. అసలు ఒకటి, మతం అనేది ఎవరి విశ్వాసం వాళ్ళది. మతాన్ని ఎవరి మీద ఎవరు పులవకూడదు ఒకటి. రెండోది రామరాజ్యం. ఇప్పుడు రామరాజ్యం మనకు అవసరమా? ఇప్పుడుండే మనం ఏ యుగంలో ఉన్నాము, ఏ కాలంలో ఉన్నాం మనం? రామరాజ్యం అయిపోయింది. ఇప్పుడు రాముడిలాగా ఉంటానంటే కుదరదు పూర్తిగా, రావణుడిలా పూర్తిగా ఉంటానన్నా కుదరదు. మధ్యస్థంగా ఉండాలి మనిషి. ఏది కూడా అంటే కాలాన్ని బట్టి మనకి మనుషుల మనస్తత్వాలు మారతాయి. మన స్థితిగతులను బట్టి మనిషి నడవడిక ఉంటుంది. కాబట్టి ఇవాళ రంగరాజన్ గారు అంటే చిలుకూరు బాలాజీ ఆలయానికైనా ప్రధాన పూజారి. ఆయన చాలా చదువుకున్న వ్యక్తి. వంశపారంపర్యంగా వస్తున్న ఆ టెంపుల్ని అంటే ఆ దేవాలయాన్ని, చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని కాపాడుకోవడం కోసం ఆయన అన్నీ వదులుకుని అర్చకత్వాన్ని స్వీకరించారు. అంతే తప్ప దాని మీద ఆయన రూపాయి సంపాదించుకోవట్లేదు, దాని మీద బతకట్లేదు. కాకపోతే పవిత్రతను కాపాడడం కోసం ఆయన కృషి చేస్తున్నారు. ఇంకొకటి, ఆయన ఎటువంటి ప్రీచింగులు అక్కర్లేనివి చెయ్యరు ఆయన. అంటే మూఢత్వాలు కానీ, లేకపోతే మూఢ నమ్మకాలు కానీ, మీరు దేవుడు అంటే ఇలాగే చెయ్యాలని కానీ ఆయన అవేం చెప్పరు. ఆయన చాలా మంచి వ్యక్తి. అది ఎందుకు జరిగింది? రామరాజ్య స్థాపన కోసం 20 మంది వెళ్ళి ఒక అర్చకుడి మీద దాడి చేస్తే అర్చకుడు బతుకుతాడండి? ఆయన కరాటే నేర్చుకుని లేకపోతే కర్రసాములు చేసి ఉంటాడా? ఆయన దేవుడికి అర్చకత్వం చేసుకునే విధుల్లో ఉండే వ్యక్తి. అవన్నీ ఉండవు కదా. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు సరే అబ్బా మీకేదో మీ అభిప్రాయం మీది, ఆయన అడిగారు. ఆయన అమ్మ నేను ఇలాంటివి నాకు ఇష్టం ఉండదు, నేను చెయ్యను అన్నప్పుడు మీరు మర్యాదగా వెళ్ళిపోకుండా కొట్టడం ఏంటి? ఇది ఎక్కడ సంస్కృతి? చాలా తప్పు కదండి. ఇంకొకటి, మనకిప్పుడు రాముడు లాంటి మనిషి ఉంటే ఆడపిల్లలు ఇష్టపడతారా? రాముడిని ఎవడైనా ఇప్పుడు కోరుకుంటాడు, తప్పు కోసం కాదు. రాముడు ఆదర్శ పురుషుడు, అవంతా బాగున్నాయి. రాముడు చాలా అందగాడు, రాముడు ఏకపత్ని వ్రతుడు, అన్నీ బాగున్నాయి. కానీ ఈ కాలంలో రాముడిలాగానే ఉంటే అమ్మాయిలు ఇష్టపడరు. ఎందుకంటే కొంచెం రావణ అంశ కూడా ఉండాలి. రావణుడు ఏం చెడ్డవాడు కాదు. రావణ బ్రహ్మ అంటారు, బ్రాహ్మడతను. అతను అన్నీ చదువుకున్నాడు, వేదాంగాలు చదువుకున్నాడు, మహాశివ భక్తుడు అతను. శివుణ్ణి తన గుండెల్లో పెట్టుకుని పూజించినవాడు, శివ కైలాస పర్వతాన్ని ఎత్తినవాడు. ఆయన అంత గొప్ప భక్తుడు. ఆయన చేసిన తప్పిదం ఏంటంటే సీతాదేవిని చెరపట్టడం. కానీ ఈ కాలంలో లాగా ఆయన సీతాదేవిని కనీసం ముట్టుకొని కూడా ముట్టుకోవాలి. మీకు నచ్చినప్పుడే అనే ఒక కండిషన్ పెట్టాడు. కాబట్టి ఆ విషయాన్ని మీరు పక్కన పెడితే రావణుడు చాలా మంచివాడు కదా. కాబట్టి మనం రావణుడిలాగా దుర్మార్గుడు అంటానికి కూడా ఎవరిని సరిపోదు. అంటే పదాలు వాడేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా వాడాలి. రాముడు అంత గొప్పవాడు అంటాం, కొంతమంది దాన్ని కూడా ఏకీభవించకపోవచ్చు. రాముడు భార్యను వదిలేశాడు కదా, అడవుల పాలు చేశాడు కదా. వాళ్ళ పాయింట్ వరకు అది కరెక్ట్ కావచ్చు, మీరు సరే వివరణ ఇస్తారు, అది వేరే విషయం. కాబట్టి కాలానుగుణంగా అన్నీ ఎలా మారాయో కాలానుగుణంగా రామరాజ్య స్థాపనలు ఇవన్నీ అవసరం లేదు. కాకపోతే అయోధ్య రామాలయం ఎందుకు కట్టారు? అది 500 ఏళ్ళుగా రాముడు సరైన పూజాధికారులు లేకుండా అక్కడ ఒక టెంట్ లాగా వేసి అక్కడ పెట్టి ఉంచారు. కాబట్టి అది రాముడికి అంటే రాముడి గుడికి సంబంధించిన ఆ స్థలం. కాబట్టి అక్కడ అంత పోరాటం జరిగి 500 సంవత్సరాల తర్వాత తీర్పు వచ్చి అక్కడ ఉన్నది రామాలయమే అన్నాక అయోధ్య రామాలయం కట్టారు. అంతవరకే అయోధ్య రామాలయం కట్టారు. కాబట్టి మనకి రామరాజ్యం వచ్చేయాలి, మనకేమైనా పిచ్చా? అవసరం లేదు. మతం అనేది వ్యక్తిగత అభీష్టం. అది మతం అంటే మనకి ఇష్టమైంది మనం అనుసరించటం అంతే. మతం అంటే ఏదో దానికి రంగులు ఉండవు, దానికి ఏమీ ఉండదు. అది మనం ఏదైతే వ్యక్తిగతంగా ఒక దాన్ని అనుసరిస్తామో ఒక అంశాన్ని, అదే మతం అంటే.
అంతే తప్ప మీరు ఇలాగే ఉండాలి అని ఏ మతము చెప్పకూడదు. ఏ మతంలో చెప్పినా కూడా ఎవడు హర్షించడు. ఎందుకంటే నేను ఒక దేవుడిని పూజిస్తా అనుకుందాము. నాకు నచ్చింది నేను పూజిస్తా, అంతేగాని నువ్వు ఆ దేవుడిని ఎందుకు పూజిస్తున్నావు అని నేను ప్రశ్నించకూడదు మీరు నన్ను. లేదు ఈ దేవుడిని ఎందుకు పూజించట్లేదని ప్రశ్నించకూడదు. తర్వాత నువ్వు ఈ మతంలో ఉన్నావు కాబట్టి ఇలాగే ఉండాలి అనడం కూడా తప్పు. అది హిందూ మతమైనా సరే, ఏ మతమైనా సరే. కాబట్టి ఇవాళ రంగరాజన్ గారి మీద జరిగిన దాడి అనేది అందరూ ఖండించాలండి. చిన్న విషయం కాదది. అంటే అసలు మీరు మొత్తం తీసుకుంటే భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, బ్రాహ్మణులు ఎంతమంది ఉంటారు? ఎంత పర్సంటేజ్? నాట్ ఈవెన్ 2%. మొత్తం జనాభాలో 2% కూడా ఉండని బ్రాహ్మణుల మీద అది ఇప్పుడు ఎవరు చేశారు? ఇక్కడ బ్రాహ్మణులు చేశారా, బ్రాహ్మణేతరులు చేశారా, అది మనం మాట్లాడటంలా. ఇక్కడ కులం మనం తీసుకురావట్లేదు. కాకపోతే ఏంటంటే మతంలో కూడా హిందూ మతానికి చెందిన వాళ్ళే చేసి ఉండొచ్చు. హిందూ మతానికి చెందిన వాళ్ళు చేస్తే వాళ్ళ జెండా ఏంటి, వాళ్ళ ఎజెండా ఏంటి, అది కూడా మనం అడగాలి. అంటే బీజేపీ వాళ్ళే చేశారని మీరు ఒక ముద్ర వేయడానికి కూడా వీల్లేదు. ఇప్పుడు బీజేపీలో ఉండేవాళ్ళు కూడా, బీజేపీ ఏతరులు కూడా హిందూ మతానికి సంబంధించి కొన్ని గ్రూపులు ఉండొచ్చు, కొన్ని సంఘాలు ఉండొచ్చు, కొన్ని ఇష్టాలు ఉండొచ్చు. వాళ్ళల్లో ఎవరైనా కూడా ఈ దాడి చేసి ఉండొచ్చు. కాబట్టి దీన్ని మీరు ఒక పార్టీకి కూడా ఆపాదించడానికి వీల్లేదు ఖచ్చితంగా. ఇప్పుడు కేటీఆర్ ప్రశ్నించారు, అది ఎవరు చేశారు, వాళ్ళ ఎజెండా ఏంటి అంటే అందులో ఆయన ఉద్దేశం ఏంటంటే బీజేపీ వాళ్ళ జెండాలు ఉన్నాయా, అది కూడా అక్కర్లేదు. ఎవడు చేసినా ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఒకటి వెంటనే రంగరాజన్ గారు అడ్డుకోవడానికి పాపం వాళ్ళ కొడుకు వెళ్తే కొడుకు కూడా గాయమైంది. సో తర్వాత రంగరాజన్ గారును ఆలయ చైర్మన్ ఉంటారు కదా, వాళ్ళిద్దరూ వెళ్ళి పోలీస్ కంప్లైంట్ అయితే ఇచ్చారు. ఎందుకు చెప్తున్నామంటేనండి మనం అంటే విచక్షణ కోల్పోకూడదు. ఇప్పుడు జరుగుతున్నది అది. మనం మూఢత్వంలోకి వెళ్ళిపోతున్నాము. విచక్షణ కోల్పోయి మనం నాకు ఇది నచ్చింది కాబట్టి అందరూ ఇదే అనుసరించాలి అనే ఒక మొండితనం అన్నమాట. అది తప్పు. ఎవరికైనా తప్పది. మనం ప్రతిదీ కూడా అవతల వాళ్ళ భావాలకి గౌరవిస్తూ మనకి నచ్చింది మనం చెప్పాలి. వాళ్ళు తీసుకుంటే తీసుకుంటారు, లేకపోతే లేదు. తీసుకోకపోతే ఓకే అండి, మంచిది, మీ అభిప్రాయం అది కదా అని వెళ్ళిపోవాలి తప్ప దాడి చేస్తారా, ఎదురు దాడి చేస్తారా? ఆయన దాడి చేయలేదు. ఆయన మిమ్మల్ని ఏమీ అనలేదు. అమ్మ నాకు ఇందులో నమ్మకం లేదనో లేకపోతే నాకు ఇష్టం లేదనో చెప్పాడు ఆయన. అంతటితో వదిలేకుండా కొట్టడం ఏంటి? ఈరోజు బండి సంజయ్ కూడా దాన్ని ఖండించాడు. చాలామంది ఖండిస్తున్నారు. ఖండించడంతో సరిపోదండి. ఎందుకంటే బ్రాహ్మణులకు రక్షణ కావాలి, ముఖ్యంగా పూజారులకు రక్షణ కావాలి. ఎందుకంటే పూజారుల మీద చాలా నెగిటివ్ ఇది కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, ఇప్పుడు వేణుస్వామి లాంటి వాళ్ళు ఉన్నారండి. వాళ్ళది కూడా పూజారి, ఆనువంశిక పూజారి అర్చకత్వం ఉంది వాళ్ళకి. కానీ ఆయన చేసిన కొన్ని పనుల వల్ల, ఆయన మాట్లాడిన మాటల వల్ల ఈరోజు కొంతమంది బ్రాహ్మణులు అంటే కొంతమందికి ద్వేషం వస్తుంది. అలాంటి వాళ్ళని మనం పరిహరించాలి, అలాంటి వాళ్ళని పట్టించుకోకూడదు. కానీ ఇట్లా మంచి వాళ్ళని మీరు కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది ఖచ్చితంగా. కాబట్టి దీన్ని అందరూ ఖండించాలండి. ఆయనకు తగిన రక్షణ కల్పించాలని మన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా దీని మీద దృష్టి పెట్టి తొందరగా ఆ దోషులు ఎవరో పట్టుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.